మంచిది. మనం చదువుకున్నటువంటి కీర్తన భాగం నుంచి కొన్ని విషయాలు మనం చదువుకుందాం. 89వ కీర్తన 27వ వచనం చదవండి. కావున నేను అతని నా జ్యేష్ఠ కుమారునిగా చేయుదును, భూరాజులలో అత్యున్నతునిగా ఉంచెదను. నా కృప నిత్యము అతనికి తోడుగా ఉంచెదను, నా నిబంధన అతనితో స్థిరముగా ఉండను. చాలండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ కీర్తనకారుడు రచిస్తూ దావీదు గారి యొక్క జీవితంలో దేవుడు చేసినటువంటి గొప్ప వాగ్దానాన్ని ఇక్కడ ఎత్తి చూపుతున్నాడు. ఏంటండి? కావున నేను అతను నా జ్యేష్ఠ కుమారునిగా చేయుదును అంటే దేవుడు పలుకుతున్నటువంటి మాట, నేను అతన్ని నా జ్యేష్ఠ కుమారునిగా చేయుదును, భూరాజులలో అత్యున్నతునిగా ఉంచెదను, నా కృప నిత్యము అతనికి తోడుగా తోడు చేసేదును, నా నిబంధన అతనితో స్థిరముగా ఉండను అని గొప్ప వాగ్దానము దావీదు గారి సంతానానికి కానీ దావీదు గారి కానీ ఈ యొక్క ప్రభు వారు దేవుడు మనకి యొక్క దావీదు గారికి ఏం చేస్తున్నారు, ఇచ్చుచూ ఉన్నట్టుగా మనము చూస్తూ ఉన్నాం. ఈ యొక్క కీర్తన మనం చదివినప్పుడు వాళ్ళు కూడా చెప్పారు కదా, దేవుడు చేసినటువంటి వాగ్దానం ఒక వ్యక్తికే పరిమితం కాదు, కానీ ఎవరైతే దేవుడి యొక్క వాగ్దానాన్ని నమ్మి దేవుడి మాట ప్రకారం నడుచుకుంటారో, దేవుడు చేసినటువంటి లేకపోతే గ్రంథంలో లిఖించబడినటువంటి ప్రతి ఒక్క వాగ్దానము ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేరటానికి దేవుడు మన వైపు కృప చూపేటటువంటి దేవుడు ఉంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. గొప్ప వాగ్దానము దేవుడు దావీదు గారు చేస్తున్నాడు. అతనిని కావున నేను అతని జ్యేష్ఠ కుమారునిగా నా జ్యేష్ఠ కుమారునిగా అతను ఏం చేస్తాను, చేయుదును. అక్కడ మాట మనం గమనించినట్లయితే కావున అన్న మాట అక్కడ వాడి వింటూ ఉన్నారు. ఏ మాట అండి? కావున, లేకపోతే కాబట్టి అన్న మాటను అక్కడ ఉపయోగించుకున్నారు. అంటే ఆ యొక్క పై వచనంలో ఒక మాట ఉంది. ఆ యొక్క మాటను దావీదు గారు తన యొక్క జీవితంలో వాడుతూ ఉన్నాడు కాబట్టి, సంబోధిస్తూ ఉన్నాడు కాబట్టి, ఈ యొక్క కార్యాన్ని నేను దావీదు గారి జీవితంలో లేకపోతే నా జ్యేష్ఠ కుమారునిగా నేను చేస్తానని గొప్ప వాగ్దానం ఆయన దేవుడు చేస్తున్నాడు. ఎందుకంటే ఆ మాట ఏంటన్నది మనం చూసినట్లయితే 26వ వచనం చదవండి. నీవు నా తండ్రివి, నా దేవుడవు, నా రక్షణ దుర్గము అని అతడు నాకు మొరపెట్టును. హల్లెలూయా, హల్లెలూయా. దావీదు ఏమని మొరపెడతాడంటే దేవునికి, నీవు నా తండ్రివి, నీవు నా దేవుడవు, నీవే నా రక్షణ దుర్గము అని అతడు నాకు మొరపెట్టును. అంటే దేవుని సముఖంలోకి ఎప్పుడు దావీదు గారు ప్రవేశించినా, దేవునితో ఎప్పుడు మాట్లాడడానికి తన యొక్క సమయాన్ని కేటాయించుకున్నా, దేవునికి ఎప్పుడు ప్రార్థన చేసినా కానీ తన యొక్క మనసులో లేకపోతే తన యొక్క మాటల్లో ఆయన తెలియపరిచేది ఏంటంటే, ఈ యొక్క లోకంలో ఎవరు నాకు రక్షణ కాదు, ఈ యొక్క లోకంలో నాకెవరు దుర్గము కాదు, ఈ యొక్క లోకంలో నాకెవరు దేవుళ్ళు లేరు, ఈ యొక్క లోకంలో నా రక్షణ కర్తవు లేకపోతే నాకు తండ్రి ఎవరు లేరు, కానీ నీ వైపే నా చేతులు ఎత్తుచున్నాను. లేకపోతే తన యొక్క జీవితంలో దేవుడే తండ్రిగా ఆయన ఏం చేసుకున్నాడంటే అంగీకరించి ఉన్నాడు కనుక దేవుడు తన యొక్క తండ్రి అని తన యొక్క మనసున పెట్టుకుని దేవుడికి ప్రార్థన చేస్తున్నాడు కనుక, తండ్రి అని దేవుడిని పిలుచుచున్నాడు కనుక దేవుడు ఇచ్చేటటువంటి వాగ్దానం ఏంటంటే, ఇలాగో దావీదు గారు నన్ను మొరపెడుచున్నాడు కాబట్టి, తండ్రి అని నన్ను అంగీకరించి ఉన్నాడు కాబట్టి నేను తండ్రిని తన యొక్క తండ్రిని ఆయన చెప్పి ఉన్నాడు కాబట్టి, కావున నేను అతన్ని నా జ్యేష్ఠ కుమారునిగా చేయుదును. హల్లెలూయా, హల్లెలూయా. కావున నేను జ్యేష్ఠ కుమారునిగా చేయుదును, భూరాజులలో అతన్ని అత్యున్నతునిగా ఉంచెదను, నా కృప నిత్యము అతనికి తోడుగా ఉండును. ఎప్పుడంటే దేవుడు మనము తండ్రిగా అంగీకరించినప్పుడు, మన యొక్క రక్షణ దుర్గంగా అంగీకరించినప్పుడు, దేవుడిగా అంగీకరించినప్పుడు ఇటువంటి వాగ్దానాలు మనకే కాదు మన యొక్క పిల్లలకు కూడా స్వతంత్రంగా చేయగలిగేటటువంటి దేవుడు మనకు ఉంటూ ఉన్నాడు. మరి దేవుడికి ప్రార్థన చేసేటప్పుడు ఎటువంటి మనసుతో మనం చేస్తున్నా, దేవుడు మనం తండ్రి అని ఒప్పుకొని దేవుడికి ప్రార్థన చేస్తున్నామా, లేకపోతే నామకార్థంగా ఇక దేవుడి యొక్కకు కూడా ఒక చీటీ వేసి పెడతాము, ఒకవేళ ఆయన
అందరినీ చూసి మనల్ని కూడా చూసి ఒక కార్యం చేస్తాడులే అన్నట్టు నామకార్థంగా దేవునికి ప్రార్థన చేసి విడిచిపెడుతున్నామో మనము జ్ఞాపకం చేసుకోవాల్సిన వారు వింటున్నా. దేవుడు మనము జ్యేష్ఠ కుమారుడిగా అంగీకరించాలి అంటే ముందు మనం ఏం చేయాలండి? దేవుడు మన తండ్రిగా దేవుడిని ఏం చేయాలి? అంగీకరించవలసిన వారు వింటున్నా. దేవుడు మనకు తండ్రిగా ఉండడానికి, మనకు సహాయం చేయడానికే దేవుడు ఏం చేస్తున్నాడు? నరరూపధారి యొక్క లోకానికి వచ్చినాడు. తండ్రి కుమారుని యొక్క సంబంధంలోనే నరుని దేవుడు ఏం చేస్తున్నాడు? నిర్మించినాడు. అయితే తప్పిదముల వల్ల, అవిధేయత వల్ల ఆ యొక్క బంధాన్ని నరుడు ఏం చేస్తున్నాడు? కోల్పోయినట్టు ఉన్నాడు. కనుక మరలా అదే బంధానికి, అదే సహవాసానికి, అదే తండ్రి యొక్క స్థానంలోకి, లేకపోతే కుమారుని యొక్క స్థానంలోకి మనం నడిపించడానికి దేవుడు ఏం చేస్తున్నాడు అంటే నరరూపధారుడిగా, శరీరధారుడి యొక్క లోకానికి వచ్చినాడు. మరి దేవుడి యొక్క సన్నిధికి వచ్చినప్పుడు దేవుడిని ఎట్టి రీతిగా మనము అర్థం చేసుకోగలుగుతున్నాం, దేవుడిని ఎట్టి రీతిగా మనము సంబోధించగలుగుతున్నాం, లేకపోతే దేవుడిని తండ్రిగా మనం అంగీకరించగలుగుతున్నామా, ఇంకా దూర సంబంధంగానే దేవుణ్ణి మనము చూస్తూ ఉన్నామా, మనము పరీక్షించుకోవాల్సిన వారు అంటున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సన్నిధిలోకి వచ్చి ఇంకా మన ఆశీర్వాదాల గురించే, లేకపోతే బిల్డింగుల గురించి, కార్ల గురించి, లేకపోతే నానా విధమైన శారీరక ఆశీర్వాదాల గురించి అడుగుతున్నామంటే ఇంకా దేవుడు మనం ఏం చేయలేదు? మన తండ్రిగా ఏం చేయలేదు? మనము అంగీకరించలేదు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మనము తండ్రిగా అంగీకరిస్తే మనలో ఉండే గొప్ప లక్షణం ఏంటంటే ఆశీర్వాదాల గురించి మనం ఏం చేయని అవసరం లేదు, అడగని అవసరం లేదు. ఎందుకంటే తండ్రివన్నీ కుమారునికే సంబంధించినవి, కుమారునికే కలుగుతూ ఉంటాయి. కుమారునికే తండ్రి కలిగి ఉన్న ఆస్తి పైన కుమారునికి ఏం చేస్తుంది? అధికారం ఉంటుంది. కాబట్టి మరలా ప్రత్యేకంగా ఏం చేయని అవసరం లేదు, అడగని అవసరం లేదు, మరలా ప్రత్యేకంగా దాని గురించి కనిపెట్టనవసరం లేదు. అయితే మనం కనిపెట్టవలసింది, అడగవలసింది ఏంటంటే నీ కుమారునిగా ఉండేటటువంటి అర్హత, నీ కుమారునిగా ఉండేటటువంటి యోగ్యత నాకు దయచేయమని దేవుడు మనం ఏం చేయాలి? అడగవలసిన వారు. నీ కుమారునిగా నన్ను తీర్చిదిద్దమని ఒక లోకంలో బ్రతుకు కాలమంతయు మనం ఏం చేయాలంటే దేవుణ్ణి అడగవలసిన వారు అంటున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే దేవుడు మనల్ని జ్యేష్ఠ కుమారుడిగా చేస్తాడో ఆ కింద వాగ్దానాలన్నీ ఏం చేయబడిందంటే మన యొక్క జీవితంలో నెరవేర్చేటటువంటి దేవుడే ఉంటున్నాడు. భూరాజులలో అతను ఏం చేస్తానంటున్నాడు? అత్యున్నతినిగా చేస్తానంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దావీదు గారు దేవుణ్ణి తండ్రిగా ఒప్పుకున్నాడు కనుకనే, అంగీకరించినాడు కనుకనే భూరాజులలో అత్యున్నతినిగా ఏం చేస్తున్నాడు? అత్యున్నతిగా చేసి ఉంటూ ఉన్నట్లుగా మనం అక్కడ చూస్తున్నాము. దావీదు గారి చరిత్ర చదివినట్లయితే ప్రభు వారితో దావీదు గారి సింహాసనం ఏం చేయబడింది? ఇంకా అధికమైపోయి ఉంటుంది. దావీదు గారి సంతానం ఇంకా అధికమవుతూ ఉంది, కానీ ఎక్కడా కూడా ఏం చేయబడలేదు, తగ్గించబడలేదు. ఎందుకంటే దావీదు గారు దేవుడిని ఏం చేస్తున్నాడంటే తండ్రిగా అంగీకరించినాడు. కాబట్టి ఎటువంటి పరిస్థితి వచ్చినా కానీ ఆయన ఎవరి దగ్గరికి వెళ్తున్నాడండి? తండ్రి ఎదుగుగా వెళ్తున్నాడు. కానీ ఈ యొక్క లోకపరమైన సంబంధాలు ఎందుకు ఖచ్చితంగా ఆయన వెళ్ళడం లేదు. మన సమస్య వచ్చినప్పుడు బయట వారి మీదకు వెళ్తున్నామంటే ఇంకా దేవుడు మనం ఏం చేయలేదు? సొంత తండ్రిగా అంగీకరించలేదు. దేవుడు మనకు ఒక అనారోగ్యం వచ్చిందంటే దేవుని యొద్దకు రాలేకపోతున్నాము అంటే ఇంకా మనము దేవుని ఎలాగ అంగీకరించలేదండి? రక్షకునిగా మనం స్వస్థపరిచేవారిగా దేవుణ్ణి అంగీకరించలేదు. ఒక సమస్య పరిష్కరింపబడలేని సమస్య వచ్చినా కానీ మనము మనుషుల మీద ఆధారపడుతున్నామంటే ఇంకా దేవుడు మనకి ఏం చేసుకోలేదు? రక్షణ దుర్గంగా అంగీకరించలేదు. కనుకనే మన యొక్క జీవితంలో ఎటువంటి సమస్యలు కూడా ఏం చేయడం లేదు, పరిష్కారము మనము చూడలేకపోతున్నాం. అయితే మన యొక్క జీవితంలో గమనించవలసింది ఏంటంటే దేవుణ్ణి ఎప్పుడైతే దావీదు గారు అంగీకరించిన రీతిగా తండ్రిగాను, అలాగే రక్షణ దుర్గంగాను, దేవునిగాను మనం అంగీకరించి ఆయనకి ఇవ్వవలసిన స్థానాన్ని మనకి జీవితంలో ఇచ్చిన వారం అయితే భూరాజులలో అత్యున్నతిగా దేవుడు ఏం చేస్తాడండి? అత్యున్నతిగా ఉంచుతానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. అలాగే నా కృప నిత్యము అతనికి తోడుగా చేసేందుకు నా నిబంధన అతనితో స్థిరపరచడం. అంటే నేను చేసిన వాగ్దానములన్నీ కూడా ఎక్కడా కూడా తప్పిపోకుండా నేను ఏం చేస్తాను? తన యొక్క జీవితంలో స్థిరపరుస్తాను. తన జీవితంలో అంటే తన తరము వారందరూ కూడా ఆ యొక్క ఆశీర్వాదాలు అనుభవించులాగా దేవుడు ఏం చేస్తానంటున్నాడు? ఆ యొక్క ఆశీర్వాదాలు, ఆ యొక్క నిబంధనలు భక్తుని యొక్క జీవితంలో స్థిరపరచుతానని ఆయన అంటున్నాడు. అయితే ఒక కండిషన్ మేరకు ఆయన ఏం చేస్తున్నాడు అంటే నీ యొక్క వాగ్దానాన్ని దేవుడు దావీదు గారికి ఇచ్చినాడు. ఆ యొక్క కండిషన్ మొదటి ఆరాధనలో దైవజనులు చెప్పి ఉన్నారు కదా,
చదవండి ఆ వాక్యము. అది కాదండి, 30వ వచనం చదవండి. అతని కుమారులు నా ధర్మశాస్త్రము విడిచి నా న్యాయ విధుల నాచరింపని ఎడల వారు నా కట్టడలను అపవిత్రపరిచి నా ఆజ్ఞలను గాయకొనని ఎడల నేను వారి తిరుగుబాటునకు దండముతోను వారి దోషమునకు దెబ్బలతోను శిక్షించదను. చాలండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇటువంటి వాగ్దానం నేను చేశానని ఇష్టానుసారంగా తిరిగి ఏం చేయడంటే ఊరుకోడు. కానీ నా యొక్క ధర్మశాస్త్రాన్ని కానీ నా యొక్క కట్టడాన్ని కానీ అపవిత్ర పరిస్థితి ఖచ్చితంగా వాడిని ఏం చేస్తాను, శిక్షిస్తానంటున్నాడు. ఎందుకంటే ముళ్ళు పెట్టి ప్రతి ఒక్కరిని దేవుడు ఏం చేసే దేవుడు అంటున్నాడు, ఆ మళ్ళించేటటువంటి దేవుడు అంటున్నాడు. ముళ్ళు పెట్టి మళ్ళా ఆయన ఎందుకు నడిపించుకునేటటువంటి దేవుడు అంటున్నాడు. కనుక తన యొక్క నిబంధన వ్యర్థముగా పోకుండా నిమిత్తము తన యొక్క కట్టడలకు దూరంగా పోయిన వారిని మరలా ఏం చేస్తాడంటే మరలా ముళ్ళు పెట్టి మరలించి మరలా తన యొక్క నిబంధన కొనసాగించడానికి, తన యొక్క నిబంధన దావీదుతో ఏదైతే నిబంధన చేస్తున్నాడో ఆ యొక్క నిబంధన మరలా తన యొక్క కుమారులకి అందింపజేయడానికి, ఒకవేళ వారు అపవిత్రపరిచినట్లయితే మరలా వారిని విడిచిపెట్టక ముళ్ళు పెట్టి మరలించి లేకపోతే శిక్షించి వారిని మరలా దారిలో పెట్టి ఆ యొక్క నిబంధన నేను ఏం చేస్తాను వారి యొక్క జీవితంలో నెరవేరుస్తానని దేవుడు ఏం చేస్తున్నాడు, వాగ్దానం చేస్తున్నాడు. కనుక దేవుని మనము సొంత తండ్రిగా అంగీకరించినట్లయితే వాగ్దానాలు మన జీవితంలోనూ మన యొక్క పిల్లల జీవితంలోనూ ఖచ్చితంగా నెరవేర్చేటటువంటి దేవుడు ఏంటి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. 49వ వచనంలో మనం చూసినట్లయితే ప్రభువా నీ విశ్వాస్యతతోడని నీవు దావీదుతో ప్రమాణము చేసిన తొలిటి నీ కృపాతిశయములు ఎక్కడ? ప్రభువా నీ సేవకులకు వచ్చిన నిన్నును జ్ఞాపకము చేసుకును. బలవంతులైన జనులందరి చేతను నా ఎదలో నేను భరించుచున్న నిందను జ్ఞాపకము చేసుకును. యెహోవా అవి నీ శత్రువులు చేసిన నిందలు నీ అభిషక్తుని నడతల మీద వారి మోపుచున్న నిందలు యెహోవా నిత్యము స్తుతి నందును గాక. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. భక్తుడి యొక్క కీర్తన రాస్తూ దావీదు గారి యొక్క సంతానము లేకపోతే దావీదు గారి యొక్క పరిస్థితి చూసి లేకపోతే వారి యొక్క సంతానం యొక్క పరిస్థితి చూసి అంటున్నాడు, నీవు ఇటు రీతిగా వాగ్దానం చేశావు కదా, వారిని యొక్క నిబంధన కొట్టివేయనని ఆ యొక్క అత్యున్నతంగా నిలవబెడతానని అనేకమైన వాగ్దానాలు చేస్తున్నావు. మరి అటువంటి ఆ యొక్క కృప ఎందుకు వారిని విడిచిపెట్టేసిందని భక్తుడు అడుగుతున్నాడు. ఒక్కొక్కసారి మనం కూడా ఏం చేస్తూ ఉంటాం, దేవుడు ఏదైనా కీడు మన యొక్క జీవితంలో ఏర్పడిందంటే అది దేవుడే తీసుకొచ్చిన్నాడు, నాకు ఆ వాగ్దానం చేస్తున్నాడు. కానీ ఈ యొక్క కీడు నా యొక్క జీవితంలో ఏం చేసింది, సంభవించేసింది. కాబట్టి దేవుడు తన యొక్క మాటను ఏం చేస్తున్నాడు, తప్పిపోయాడు అని కొన్ని సందర్భాల్లో మనం ఏం చేస్తుంటాం, దేవుణ్ణి నిందిస్తూ ఉంటాం. అయితే మనం జ్ఞాపకం చేసుకునేది ఏంటంటే ఆ యొక్క వాగ్దానం సంపాదించుకోవడానికి మన పితరులు కష్టపడినటువంటి లేకపోతే చేసుకున్న నిర్ణయాలు ఎటువంటివి, ఆ యొక్క నిర్ణయాల్లో మనం నడవగలుగుతున్నాం అన్నది మాత్రం మనం ఏం చేసుకోలేము, జ్ఞాపకము మాత్రము చేసుకోలేము. ఇక్కడ ఆయన అంటాడు కదా, ప్రభువాని సేవకులకు వచ్చిన నిందను జ్ఞాపకం చేసుకున్నాము. నీ యొక్క సేవకులకు ఏదైతే నింద వచ్చిందో లేకపోతే నేను వెంబడించుతున్న వారికి ఏదైతే నింద వచ్చిందో ఆ యొక్క నిందను ఎవరు జ్ఞాపకం చేసుకోవాలంటే దేవుడి జ్ఞాపకం చేసుకోవాలంట. కానీ ఈ అయ్యగారు మాత్రం ఏం చేయడంట, ఎందుకు వచ్చిందో ఆ యొక్క శోధన ఎందుకు వచ్చిందో ఆ యొక్క ఇబ్బంది ఎందుకు వచ్చిందో అది మాత్రం ఈయన ఏం చేసుకోడు, జ్ఞాపకం చేసుకోడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మనం ఎప్పుడూ జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాడు, ఎప్పుడూ తప్పించడానికి చూస్తూనే ఉంటాడు. అయితే మన యొక్క జీవితంలో వచ్చేటటువంటి శ్రమలు మన యొక్క అవిధేయత వల్ల వచ్చినాయా లేకపోతే మన యొక్క తీసుకున్నటువంటి తీర్మానం నుంచి తప్పిపోవడం వల్ల వచ్చినాయో మనము జ్ఞాపకం చేసుకోవాల్సిన వారు అంటున్నాం. హల్లెలూయా. దావీదు తీర్మానం చేసుకున్నాడు ఏంటంటే దేవుడే నా యొక్క తండ్రి అని, దేవుడే నా రక్షణ దుర్గమని, ప్రభువే నీవే నా దేవుడు అని ఆయన ఏం చేస్తున్నాడు, తీర్మానం తీసుకుని ఆయన తీర్మానంలో ఆయన కొనసాగుతున్నాడు. అయితే దాని తర్వాత లేకపోతే దావీదు గారి తర్వాత వచ్చినటువంటి సంతానం మాత్రమే ఎదుగుచున్న కొలది వారు ఏం చేస్తున్నారు, మార్గము తప్పిపోయి ఉన్నారు. దావీదు గారు నడిచినటువంటి
తీసుకున్నటువంటి తీర్మానానికి అనుగుణంగా వారు ఏం చేయలేకపోయారు, నడుచుకోలేకపోయారు. కాబట్టి శిక్ష విధించుకుంటూనే లేకపోతే శిక్షించబడుతూనే వారి యొక్క జీవితాన్ని గడిపేశారే తప్ప శిక్ష నుంచి బయటకు వచ్చేటటువంటి మార్గాలను వారు ఏం చేసుకోలేదు, కనుగొనలేకపోయి ఉంటున్నారు. కనుకనే వారి యొక్క సింహాసనము అప్పుడు ఏం చేయబడింది, వారి యొక్క ఉన్నత స్థితి తప్పించబడింది. అయితే దేవుడు చేసిన వాగ్దానం మాత్రం ఏం చేయబడింది, నెరవేరబడింది. ఏంటంటే దావీదు ఏం చేస్తానన్నాడు, రాజులందరికంటే లేకపోతే దావీదు గారి రాజ్యాన్ని ఏం చేస్తానన్నాడండి, నిత్యము ఉండనిచ్చునని ఆయన వాగ్దానం చేసినాడు. కనుక యేసు ప్రభు వారి ద్వారా ఆయన వాగ్దానాన్ని ఆయన ఏం చేసుకున్నాడు, నిలవబెట్టుకుని ఉన్నాడు. ఆ యొక్క మాటను ఆయన నిలవబెట్టుకుని ఉన్నాడు తప్ప తన యొక్క వాగ్దానాన్ని ఆయన ఏం చేసుకోలేదండి, తప్పలేదు. తన యొక్క మాటను తప్పనట్టుగా ఇక్కడ మనము చూస్తుంటాం. మన యొక్క జీవితంలో ఒక శోధన ఏర్పడుతుందంటే దేవుని యొక్క వాగ్దానాలు మన యొక్క జీవితంలో మనము పొందుకోలేకపోతున్నాము అంటే అవి యొక్క కార్యము మన యొక్క జీవితంలో జరగడం లేదు అంటే గల కారణము మనలో ఎక్కడో ఏదో తప్పిదము జరుగుతున్నది. కనుక దేవుని యొక్క కార్యము నుంచి మనం ఏం చేయబడుతున్నాం, దూరం చేయబడుతున్నాం. ఎప్పుడైతే దాన్ని సరి చేసుకుని దేవుని యొక్క సన్నిధికి వచ్చినట్లయితే, దేవుని మరలా తండ్రిగా అంగీకరించినట్లయితే, తప్పిపోయిన కుమారుడు మరలా తండ్రి వద్దకు తిరిగి వస్తే తండ్రి ఎట్టి రీతిగా తనను స్వీకరించినాడో అట్టి రీతిగానే దేవుడు మనం ఏం చేస్తాడండి, స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాడు. కనుక మన యొక్క ఇష్టకరమైన జీవితాన్ని విడిచిపెట్టి దేవుడికి ఇష్టానుసారమైన జీవితాన్ని జీవించి ఆయన చేసిన వాగ్దానాలు మన జీవితంలో నెరవేర్పులోకి తెచ్చుకుందాం. దేవుడి యొక్క హెచ్చరికలు దీవించిన గాక. ఆమేన్. తండ్రి అని మంచిది చెప్తాను నేను వాటి పనుల వల్ల. మంచిది, అందరం దేవునికి స్తోత్రం చెబుదామండి. హల్లెలూయా. పిల్లరా, ప్రతి ఆదివారం రెండు పిల్లల ఆరాధన జరుగుతూ ఉన్నాయి. ఈ ఆరాధనలని మీరు జ్ఞాపకం పెట్టుకోవాలి. ఏ టైంలో పిల్లరా మీరు హాజరవుతున్నారో అదే టైంలో రావాలి. అంతేకాని టైంలో మీరు మారితే ఎవరు మీ ఇష్టం వచ్చినట్టు అలా రాకూడదు, అది మంచిది కాదు. ఎందుకంటే మీ మనస్సాక్షి దెబ్బతింటుంది. కాబట్టి మీరు ఎన్నుకున్న టైంలో మీరు ఉండాలి. కాబట్టి రెండవది, ఇక అస్తమాటు మేము మీకు చెప్పే పని ఉండకూడదు. ఈ డిస్టెన్స్ పాటించండి. విస్తారమైన మందిరం ఉంది, మీరు డిస్టెన్స్ పాటించాలి. కూర్చునేటప్పుడే దూరాలు పాటించండి. దగ్గర అతుక్కోకూడదు. కుటుంబం వారి దగ్గర కూర్చున్నా పర్వాలేదు. మీకు అర్థమైందండి? బయట కుటుంబం వాళ్ళు ఒకరికొకరు తగిలే పరిశ్రమ. ఏమంటే ఇంకోటి చెబుతున్నా, దేవుని కృప చేత ఆరాధన జరుగుతున్నాయి. ఏ కోసం కొన్ని చోట్ల ఆరాధన జరగక బాధపడే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. మీకు అర్థమైందండి? ఎక్కడ ఏ చిన్న చేవు చుట్టుకుమన్నా కానీ మొత్తం ఆరాధన బంద్ చేస్తారు. మీరు అలా ఆలోచించండి. మీ వల్ల ఇతరులు పాడే పరిస్థితి. అసలు దూరం కూర్చోండి. ఏం పోయింది? చోటు ఏమైనా తేడా తక్కువ ఉందా మనకేమైనా? ఏమంటే రెండు ఆరాధనలు మనకి ఎందుకు? ఏ ఇబ్బంది ఉండకూడదు, ఒకరికొకరు తగలకూడదండి. ఏమంటే ఆలోచించుకోండి. కాస్త మీరు ఎదురు కూర్చోవచ్చు, ఈ పక్క కూర్చోవచ్చు. ఏమంటే అలాగే చూడండి, చూసుకోండి. అలాగే అమ్మమ్మ గారు ఇంకా ఎదురు, లేకపోతే ప్రియ గారు మీరు కొద్దిగా ఎదురు కూర్చోండి, మీరు ఎదురు కూర్చోండి. ఆ అమ్మమ్మ గారు నల్ల కూర్చొని మళ్ళీ ఎవరికి వచ్చేస్తున్నారు. అయ్యో సరే, మంచిది. ఏ కుర్చీ అని అడుగుతున్నారండి? బియ్యండి, కూర్చేయండి. అక్కడ చివరికి తెచ్చి కూర్చుంటారు. జాగ్రత్త సుమండి, అందరూ కూడా జాగ్రత్తగా చేయండి. ఏమండి? ఈ యొక్క
దూరాలు పాటించండి, మంచిది. ఏమండి, ఉదయం 8 గంటలకు ప్రార్థన మేము ప్రారంభించాం. ఏమండి, పావు తక్కువ 10 గంటలకు ముగించాలనుకున్నాం కానీ 10:30 అయ్యింది. ఎందుకు అయ్యిందంటారు? సగం సహకరించక మీరు అలా అలా ఉండకూడదు. మీరు సహకరించాలి, సమయాన్ని తప్పకుండా పాటించాలి. మీరు ప్రతి విషయం పిల్లలు మాకు సహకరించాలని మీకు మనం చేస్తున్నాం. అస్తమానం చెప్పించుకోవద్దు. సరే, మంచిది పిల్లల రికార్డ్ అవుతుంది కాబట్టి ఎక్కువ మాట్లాడడానికి ఉండదు. ఇంకా వరుస పెట్టి పిల్లల రికార్డులో పూర్తి చేసేస్తాం. ఆ తర్వాత కార్యక్రమాలు మిగతా జరుగుతాయి. ఏమండి పిల్లల, సరే మంచిది. సమాలేఖనం జరుగుతామండి. కొలస్సీయులకు రాసిన పత్రిక పౌలు గారు కొలస్సీయుల సంఘానికి రాసిన పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం చదవండి. 3:12. కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారు పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్లు మీరు జాలిగల మనసును, దయాళుత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకురండి. చాలు. అందరం దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదములు కాడబోతుండేది. ఓ మా పరమ తండ్రి, మీ పరిశుద్ధ నామములో ఈ మహాప్రభు చేత నీ సన్నిధిని మాకు ఇచ్చారు. మీకు స్తోత్రం. తోటలో నడిపించారు. మీకు స్తోత్రం. ఈ సమయంలో వచ్చిన లేఖన మిమ్మల్ని బిడ్డలు వచ్చిన వాడిని రాసు దైత్యంతో లేఖనంలో నాతో మీరు మాట్లాడి మీ స్వరం వినిపించే నందములు మీరు బలపరచు. వినే జీవితం అనుసరించే మనసు నాలో ప్రతి ఒక్కరికి ప్రసాదించిన ఆమెని పరుచుకుని దీవెన దయచేయమని యేసయ్య పేరిట అడుగుతున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. కూర్చున్నాం అందరం. దేవునికి స్తోత్రం చెప్తామని. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది పిల్లరా. చూడండి, ఇక్కడ మనం లేఖనం చూసినట్టయితే లేఖనం చెప్తుంది, కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్లు. దేవుని బిడ్డలారా ఆలోచన చేయండి. ఇక్కడ పిల్లల అపోస్తలుడైన పౌలు గారు కొలస్సీ సంఘానికి పిల్లలు ఎవరి మాట రాస్తూ ఆయన చెప్తున్నాడు, కాగా మీరు దేవుని చేత ఏర్పరచబడిన వారును పిల్ల పరిశుద్ధులకును ప్రియులైన వారికి తగినట్లుగా మీరు జాగ్రత్తగా ఉండండి, అలా మీరు జీవించండి అని ఆయన పిల్లలు చెప్తున్నాడు. దేవుని బిడ్డలారా, ఆ సంఘం ఎలా ఉండాలో, లేక క్రైస్తవుడు ఎలా ఉండాలో, దేవునికి లోబడినవాడు ఎలా ఉండాలో, బాప్తిసం పొందిన వారు ఎలా ఉండాలో, లేక పిల్లలు దేవుని అంగీకరించిన వారు, పరలోక రాజ్యానికి చేరుకోవాలనుకుంటున్న వారు, మారు మనసు పొందిన వారు ఎలా ఉండాలో లేఖనం ఇక్కడ పిల్లల అతి స్పష్టంగా అపోస్తలుడు తెలియపరుస్తున్నాడు. దేవుని బిడ్డలారా ఆలోచన చేయండి. మీరు వారికి తగినట్టుగా ఉండండి అంటే అదొక స్థానం, అదొక పిల్లలేవుడి క్రమం, అదొక పద్ధతి. ఆ పద్ధతికి తగినట్టుగా మిమ్మల్ని మీరు మనవచ్చుకోండి. అంతేగాని మీ ఇష్టం వచ్చినట్టుగా, మీకు తోచినట్టుగా, మీకు నచ్చినట్టుగా మీరు సాగకండి అనేది అపోస్తలుడు అతి స్పష్టంగా తెలియపరుస్తున్న మాట. పిల్లరా, ఈ లోకంలో చాలా మంది పిల్లరా ఏమండి తమకున్న బలహీనతగా ఒప్పుకోకుండా, అయ్యో ఈ బలహీనత కలిగి ఎలా ఉండకూడదు, మేము ఎలా ఉండాలి అనే పిల్లల ఆలోచనకి పిల్లలు రాకుండా చాలా మంది ఏం చేస్తూ ఉంటారండి, నాకు కోపం వస్తేనండి నేను తట్టుకోలేనండి, నాకు ప్రేమ వస్తేనండి. దేవుని బిడ్డ యేసుప్రభువు మాట చెప్పారు, ఒక చెట్టు నుండి 2 కాయలు పిల్లలేండి, 2 రకాల కాయలు వస్తాయండి. ఏమండి, మామిడి చెట్టు నుంచి వేపకాయ కాస్తుందండి, మామిడి చెట్టు నుంచి వేపకాయ కాస్తుందండి, మామిడి చెట్టు నుంచి మామిడికాయే. ఇంకా పిల్లలు చెప్పాలంటే ఏం కాయది, బంగిరిపిల్లి మామిడికాయ. ఏంటండి బంగిరిపిల్లి మామిడికాయ. చెరుకు రసం చూద్దా, చాలా బాగుంటుంది. మీకు తెలుసా చెరుకు రసం మాకు తెలిసిన వాళ్ళందరూ చేతులు ఎత్తండి. చెరుకు రసం అంటే మామిడికాయల్లో రకం, అవును కదండి. చెరుకు రసంకాయ మాకు తెలిసిన వాళ్ళందరూ చేతులు ఎత్తండి. శిరోమణి గారు రాలేదు, ఆవిడ తెలిసిన వరకే తెలిసినట్టే. ఆవిడ ఎందుకు రాలేదండి కర్ణకుమారి గారు? మీరు వచ్చేటప్పుడు ఆవిడ లెక్కొట్టుకు వచ్చేస్తుండండి. ఆవిడ నిన్న రాత్రి రాలేదు, నిన్న ఆరాధన గుర్తు ప్రార్థన కూడా రాలేదు. ఏమండి, మీరు రాలేదు అనుకోండి ఎలా ఉన్నారా అని బాధ కలుగుతుంది. మీరు బాగానే ఉంటారు, ఈ లోపల మాకేం బాధ అయిపోతాం అంతే. కాబట్టి మీరు ఏది ఏమైనా ఒక్కసారి వచ్చి మాకు కనపడండి, అసలు మేము నెమ్మదిగా ఉంటాం. అందుకే మీకు అర్థమైందండి. కాబట్టి మీకోసం కాదు, మీరు మా కోసం ఏం చేసి చెప్పండి, అలాగే ఒకసారి వచ్చి కనపడుతున్నారు. సరే, అలాగని చేసి శిరోమణి గారితో చెప్పండి. అందరం దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. 2 స్థానాలకి స్తోత్రం. దేవుని సంగమా, దేవుని బిడ్డలారా ఆలోచన చేయండి. ప్రియులైన వారికి తగినట్టుగా
వారికి తగినట్టుగా మీరు ఉండండి, వారికి తగినట్టుగా మీరు ఉండండి, వారికి తగినట్టుగా మీరు ఉండండి. ఆ స్థాయి, ఆ పిల్లలండి, ఆ యొక్క స్థానం దేవుని బిడ్డలారా ఆలోచించండి. ఆ ఔన్నత్యం మీలో ఉండాలి, మీలో ఏర్పరచబడాలి. ఏదో వస్తున్నాం వెళ్తున్నాం, ఏదో పిల్లలని తింటున్నాం ఉంటున్నాం కాదు. దేవుని బిడ్డలారా అర్థం లేని బ్రతుకుగా మీ బ్రతుకు ఉండకూడదు. అర్థవంతమైన బ్రతుకు మీలో ఉండాలి. దేవుని బిడ్డలారా ఆలోచన చేయండి పిల్లలు, మీ జీవితం ఉన్నతంగా ఉండాలి. దేవుని బిడ్డలారా ఆలోచన చేయండి పిల్లరా. ఇదే లేఖనంలో అనేక చోట్ల పిల్లలేండి అపోస్తలుడైన పౌలు గారు పిల్లరా చాలా చక్కటి విషయాలు పిల్లరా తెలియపరుచున్నారు. అందరం దేవునికి స్తోత్రం చెప్తామండి. హల్లెలూయా, గట్టిగా దేవునికి స్తోత్రం చెప్తాం. పిల్లరా, ఏవి మాన్యమైనవో, ఏవి శ్రేష్టమైనవో, ఏవి ఖ్యాతి గలవో ఏమండి చూడండి పిల్లరా. ఫిలిప్పీలకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు గారు 4వ అధ్యాయం, ఫిలిప్పీలకు రాసిన 4వ అధ్యాయం 8వ వచనం చదవండి. మెట్టుకు సహోదరులారా, ఏ యోగ్యత అయినను ఏ మెప్పైనను ఉండిన ఎడల ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో వాటి మీద ధ్యానముంచుకొనుడి. మరియు మీరు నా వలన ఏవి నేర్చుకుని అంగీకరించుదురో చాలా అనంతరం దేవునికి స్తోత్రం చెప్తామండి. హల్లెలూయా. రాయబడుతుంది కదా ఏమండి, ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో వాటి మీద ధ్యానముంచుకొనుడి. ఎటు మీదండి? శ్వాస మీద ధ్యాస కాదు. ఎటు మీద చెప్పండి? వీటి మీద. దేవుని బిడ్డలారా ఆలోచించి అనంతరం దేవునికి స్తోత్రం చెప్తామండి. హల్లెలూయా. 2 స్థాయికి స్తోత్రం చెప్పండి, గట్టిగా దేవునికి స్తోత్రం చెప్తాం. మీరు ఎక్కడ కూర్చోండి, కొద్దిగా మీరు అలాగే కూర్చోండి, అక్కడే కూర్చోండి. మీరు చూడండి, అందరం దేవునికి స్తోత్రం చెబుదామండి, గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. దేవుని సంగమా, దేవుని బిడ్డలారా ఆలోచన చేయండి పిల్లారా. ఇక్కడ నేను మీకు పిల్లారా తెలియపరుస్తున్న విషయాన్ని మీరు అతి స్పష్టంగా అర్థం చేసుకోవాలి పిల్లారా. దేవుని లేఖనం ఏం చెప్తుంది? ఏవి మాన్యమైనవో, ఏది పిల్లరా దానికి తగినట్టుగా మీరు జీవించండి. దానికి తగినట్టుగా వినండి. మీరు దానికి తగినట్టుగా దేనికి తగినట్టుగా? ఆ విలువైన ఉన్నతమైన జీవితానికి తగినట్టుగా దేవుని బిడ్డలారా ఆ పరలోక రాజ్యానికి చేరుకునే ఆ విధానికి తగినట్టుగా. అంతేగాని మీ కోపం వస్తే ఒకలాగా, మీకు పిల్లల ప్రేమ వస్తే ఒకలాగా, ఎటు పడితే అటు మారిపోతే పిల్లలేమండి అది కాలం మనుషులు అంటారు. ఎవరండి ఈ కాలం ఉన్న వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి? ఎప్పుడు ఎలా కొడతారో తెలియదు. ఏమండి దేవుని బిడ్డలారా ఆలోచించండి. అందరూ దేవునికి స్తోత్రంగా. ఒకసారి పిల్లలు ఏమండి, ఈ మాట నాకు ఎప్పుడు బాగా జ్ఞాపకం ఉంటుంది, ఈ కాలం అనేది చేసి పిల్లలు. ఎందుకంటే ఆ మాట పిల్లలు ఒకరి గురించి మన ఎవరు పరంజ్యోతి ఆడి కారణండి అని చేసి ఇప్పటి నుంచి బాగా జ్ఞాపకం ఉన్నాడు. ఈ కారణం ఉన్న వాళ్ళు ఎలా ఉంటారు? వాళ్ళకి ఒక ఆకారం ఉండదు. ఏమంటే ఈ కారణం ఉన్న వాళ్ళకి ఏముండదు చెప్పండి? ఒక ఆకారం ఉండదు. దేవుని బిడ్డలు ఎలా ఉంటుంటారు, ఏం చేస్తుంటారు చెప్పలేదు. దేవుని బిడ్డలారా అందరూ దేవునికి స్తోత్రం ఇద్దాం. హల్లెలూయా. కాబట్టి మనం పిల్లరా అలాగే ఈ కాలం మనుషుల్లా పిల్లలు వ్యవహరించకూడదు. మన పిల్లలు ఎప్పుడు కూడా ఒకే క్రమాన్ని పిల్లలు కలిగి ఉండటానికి ప్రయత్నం చేయాలి. దేవునికి స్తోత్రం కలిగి ఉండగా. హల్లెలూయా. 2 సభకి స్తోత్రం చేయాలి. నిన్న రాత్రి పిల్ల వాక్యం చెప్తూ దేవుని పిల్లలను ఆలోచన చేయాలి. మనకి పిల్లరా ఏమంటే ఒక క్రమం ఉండాలి. మన విగ్రహారాధుల్లో క్రమం పిల్లలు మనలో ఉండటానికి వీళ్ళు వదిలేసి వచ్చేసాం కదా. విగ్రహారాధుల్లో క్రమం ఏంటి చెప్పండి? ఏది కనబడితే అది ఎక్కడ పడితే అక్కడ దండం పెట్టేస్తాం. అక్కడ ఎక్కడ పడితే అక్కడ మొక్కేసుకుంటారు. ఎందుకంటే ఎవరు చేస్తాడో ఈయన ఉండదు. దేవుడు ఎవరి మీద నమ్మకం ఉండదు. అయితే ఈనోడు పిల్లలు కానోడు పిల్లలు అన్నిటికీ పిల్లలు వెళ్ళిపోతూ ఉంటారు. అన్ని చోట్ల పిల్లలు దండం పెట్టుకుంటారు. కానీ అదే అలవాటు క్రైస్తవ సంఘంలో కూడా వచ్చింది. దేవుని బిడ్డలారా ఆలోచన చేయండి పిల్లలు. సైతాను ఎంత తెలివైనాడు చూడండి. ఎక్కడికి వెళ్ళినా దేవుని వాక్యం కాదని ఎవడన్నాడు? ఏమండి ఎక్కడికి వెళ్ళినా దేవుని వాక్యమే. దేవుని బిడ్డలారా ఆలోచన చేయండి పిల్లరా. ఈ తిరిగి ఏం చేస్తున్నారండి? ఇదే చేసి బలపడుతున్నారా? లేదు కొంతమంది కోతులు ఏం చేస్తుంటారో తిరిగి దేవుని బిడ్డలారా ఆలోచించండి. అందరూ దేవునికి స్తోత్రం. ఏమండి కొంతమంది ఎదిగే కొద్దీ ఒదుగుతూ ఉంటారు. కొంతమంది పిల్లలు ఎదిగే కొద్దీ పిల్లలు బలపడే కొద్దీ వంకరగా తయారైపోతుంటారు. పూర్వం చాలా బాగుండేవాడు. పెళ్ళి అవ్వకముందే ఎంత బాగుగా ఉండేవాడు. పెళ్ళి అయిన తర్వాత ఒంటరి అయిపోయాడు.
అక్కడ ఎవరి మాట ఏంటో అవి ఎలాగైపోయాడు అలాగైపోయాడు అని తీసి పెళ్ళి అవ్వకముందు ఒకలా ఉంటారు, పెళ్ళి అయిన తర్వాత ఒకలా ఉంటారు. దేవుని బిడ్డలారా ఆలోచించండి. అందరూ దేవునికి స్తోత్రం చెప్పి ఇలా మారిపోయారు. ఇలాగే పుల్లేరేమండి సంఘాల ముందు పాడైపోతుంటారు. నన్ను ఏదో 4 చోట్లకి 4 విషయాలు నేర్చుకుంటే బలపడాలి. ఇంకా పిల్లలేమంటే బలవంతులే పిల్లరా ప్రభువునందు పిల్లల బలంగా పనిచేసేవారు. రోజులు అలా కావటం లేదండి. 4 పక్కల తిరిగి పిల్లలేమండి ఎందుకు చేతనంటే దేవుని బిడ్డలారా ఆలోచన చేయండి పిల్లరా. ఏమండి కొంతమంది వారి కడుపు నిండడానికే చూసుకుంటున్నారు తప్ప దేవుని బిడ్డలారా ఆలోచన చేయండి. దశంభాగాలు ఎత్తన్నారా లేదా చూస్తున్నారు. ఎంతో దశంభాగం పిల్ల కానుకలే చూస్తున్నారు తప్ప పిల్లలు దేవుని ఆశీర్వాదములకు పిల్లలు తగినట్టుగా వారి ఎదుగుతా దేవుని వాగ్దానాన్ని సొంతం చేసుకుంటున్నారా లేదా, దేవుని దీవెన సొంతం చేసుకుంటారు. పిల్ల ఆత్మీయ ఆశీర్వాదాన్ని సొంతం చేసుకుంటున్నారా లేదా, ఆత్మీయ ఎదుగుదల వాళ్ళు ఉంటుందా లేదా, ఇది ఆలోచించడం లేదు. దీనికోసం పట్టించుకోవటం లేదండి. దేవుని బిడ్డలారా ఆలోచించండి పిల్లరా. చందా ఎంత వస్తుంది? దేవుని బిడ్డ ఒక ఆయన అన్నాడటండి, దేవుని బిడ్డలారా ఆలోచించండి పిల్లరా. కరోనా అయితేనండి సంక్రాంతి కొనపడే సందా ఒక్కపోతే ఎలా కుదురుతాని మేము ఎలా వదులుతామన్నాడు. దేవుని బిడ్డలారా ఆలోచించండి. ఆ ఒక్కరు గుడికి రాకపోయినా పర్వాలేదు, వాళ్ళు ఎలా పోయినా పర్వాలేదు, ఏం కావాలని చెప్పండి చందాలి. ఇలాంటి వాళ్ళు బాధలు చెప్పి అలాగే తయారవుతూ ఉంటారు. కాబట్టి ఈ గోదలు కాస్త దూరంగానే ఉంటారు. బాధ్యత కలిగిన పిల్లలు దేవుని సంగమా దేవుని బిడ్డలారా ఆలోచించండి. అందరూ దేవుని తీసుకోండి. ఇక పిల్లరా ఇంకొక పిల్లల లక్షణం కూడా ఉంది. సన్నిధిలో పిల్లరేమండి మన హంస ఉందండి. హంస ఏం చేస్తుంది? నీళ్ళని పాలని కలిపేసి పెట్టేస్తే అది ఏం చేస్తుంది? పాలు తాగుతూ నీళ్ళు వదిలేస్తుంది. ఏం చేస్తుందండి? పాలని నీళ్ళని వేరుపరచం. మనం ఎంత గొప్పవాళ్ళం అంటే పాలని నీళ్ళని కలిపేస్తాం. ఏం చేస్తాం? పాలు నీళ్ళు ఏం చేస్తామంటే కలిపి వేరుపరచగలమా? ఏమండి అన్నమ్మ గారు వేరుపరచగలమా అండి? కలిపేస్తాం. కానీ హంస ఏంటంటే రెండింటిలో పాలే తీసుకుంటాడు, నీళ్ళు వదిలేస్తుంది. ముద్దు పెట్టి తాగితే పాలు తాగితే తప్ప నీళ్ళు తాగలేదు. నీళ్ళు మిగిలిపోతాయి, పాలు పిల్లలు ఉండకపోతాయి. అలా చాలా మంది పిల్లలు ఏమిటి టాలెంట్ కలిగిన వాళ్ళు ఉంటారండి. అలాంటి వాళ్ళు ఎందుకన్నా పర్వాలేదండి. లేఖనం చెప్తా ఉంది దురద చెవులు గలవారు అని. దేవునికి స్తోత్రం కలిగి ఎలాంటి వాళ్ళండి? ఎలాంటి వారు? దురద చెవులు గలవారు. వాళ్ళు విన్నారు వారు పిల్లలేంటి పిల్లలు ఏదో లేఖనం చెప్పినట్టు అసలే కోతి అది కళ్ళు తాగిందంటే ఎలా ఉండదండి, ఇంకెలా తయారవుతూ ఉంటారు. కానీ దేవుని బిడ్డలారా ఆలోచన చేయండి. ఏదేమైనప్పటికీ లేఖనం చెప్తా ఉంది మీరు ఎలా ఉండాలి? మీరు ఎలా ఉండాలండి? కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులనై ఉన్న వారికి తగినట్టుగా ఎవరికి తగినట్టుగా? పరిశుద్ధులైన వారికి తగినట్టుగా మీరుండండి. పిల్లలేమండి వారికి తగినట్టుగా అంటే ఎలా ఉండాలి? నేను అలాగనే చెప్పుకుంటే కాదు, నువ్వు ఎలా ఉండాలంటే లక్షణాలు ఉన్నాయి. మీరు జాలి గల మనసును ఏ మనసు అండి? జాలి, దేవుడు కనికరం. అయ్యో పడతారేమో, అయ్యో మన బాగా ఏమన్నా అనుకుంటారేమో, అయ్యో ఇలా చేయకూడదు అలా చేయకూడదు. జాలి ఉండాలి. అంతేగాని ఎవరేమనుకుంటే ఎవరెలా పోతారు పిల్లలు ఉన్నమాట అందేశామా లేదా, ఇది కాదు. దేవుని బిడ్డలను ఇంకా ఏం చేయబడుతుందండి? దయాళుత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకొనుడి. ఎవడైనాను తనను హాని చేశానని ఒకడు అనుకొని ఎడల ఒకరినొకడు సహించుచు ఒకరినొకడు క్షమించుడి. ప్రభువు మిమ్మును క్షమించునలాగున మీరును క్షమించుడు. దేవునికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. రెండో స్థాయికి స్తోత్రం చెబుతా గట్టిగా, దేవునికి స్తోత్రం. ఒకరినొకరు క్షమించండి కానీ ద్వేషించుకోవద్దు అనేది. ఒకరు పిల్లలు ఎదుటి వాళ్ళు మనకి హాని చేసినా కానీ ఏం చేయాలి చెప్పండి? హాని చేశాడు అనుకుంటా కూర్చోండి. ఆ మాట అనేసామా లేదా? దేవుని బిడ్డలా ఆలోచించండి. అందరూ దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రెండో స్థాయికి స్తోత్రం. దేవుని బిడ్డలా ఆలోచించండి. పిల్లరా గడ్డిమీట అంటుకుంటే నేను ఆరదచ్చండి, గడ్డిమీట అంటుకుంటే ఇంకా ఆరదచ్చండి. ఏం చేయండి? గడ్డిమీట అంటుకుంటే ఆరదచ్చండి. పిల్లలండి టాటాకు అంటుకుంటే కొద్దిగా అయినా సరే పిల్లలండి అది కూడా పిల్లలు బేగా ఆరదచ్చండి. దేవుని బిడ్డలను ఆలోచించండి. మరి ఏది బేగా ఆరుతుందండి? దేవుని బిడ్డలు కొన్ని పిల్లరా అంటుకున్నాయంటే బేగా ఆరవండి. అది పిల్లలేండి లోపల చెప్పే సాగుతా. దేవుని బిడ్డలు అలాగే కొంతమంది పిల్లలేమండి అప్పుడు మొదలెట్టారంటే కాదు ఎంతకాలం ఉన్నా కానీ అదే లాగుతానే ఉంటారు, చదువుకుంటానే ఉంటారు.
గొరుక్కుంటానే ఉంటారు. అలా కుదరదు. నువ్వు రక్షణ పొందావు, దేవుని సన్నిధికి వచ్చాడు కదా, అని మర్చిపోవాలి, గతమంతా విడిచిపెట్టేయాలి. ప్రేమతో నీ దగ్గరికి వచ్చినప్పుడు పిల్లలేమండి, ప్రేమతో వాడిని పిల్లలేమండి, ఇక్కడ లేఖనం చెప్తా ఉంది, పిల్లలు 4వ అధ్యాయము 6వ వచనం చదవండి. ప్రతి మనుషునికి ఎలాగూ ప్రత్యుత్తరమియ్యవలెను అది మీరు తెలుసుకున్నట్టుకై మీ సంభాషణ ఉప్పు వేసుకుని మీ సంభాషణ ఉప్పు వేసినట్టు ఎల్లప్పుడూ రుచికలదిగాను కృపా సహితముగాను. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. మన మాట తీరు ఎలా ఉండాలండి? ఉప్పు వేసినట్టుగా, రుచి కలదిగా, కృపా సహితముగా ఉండాలి. ఎలా ఉండాలండి? రుచి కలదిగా ఉండాలి. అంతేగాని కోసి కారం తీసినట్టుగా ఉండకూడదు. దేవుని ఇట్లా ఆలోచించి ఒక్కరగా ఉండకూడదు. ఎలా ఉండాలండి? పిల్లలు చక్కగా, పిల్లలు ఎలా ఉండాలి? సమాధానముగా ఉండాలి. దేవునికి స్తోత్రంగా. హల్లెలూయా. అందుకే చూడండి, పిల్లలు 3:14 పిల్లల ప్రభు చెప్తున్నారు, వీటన్నిటిపైన సంపూర్ణ పరిపూర్ణత అనుబంధమైన ప్రేమ ధరించుకుని క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములలో ఏలుచుండనీయుడి. ఇందుకొరకే మీరు ఒక్క శరీరముగా పిలవబడి తిరిగి. దేవునికి స్తోత్రం కలుగునుగా. రెండోసారి స్తోత్రం, గడిగా దేవునికి స్తోత్రం. మీరు ఒక్క శరీరముగా పిలువబడ్డారు. ఎలా పిలువబడ్డారండి? మీరు ఒక్క శరీరముగా ఉండటానికి పిలువబడ్డారు. కాబట్టి ఒక్కటయ్యే ఉండాలి తప్ప పిల్లలు రెండే ఉండకూడదు. ఒకరినొకరు బాధించుకోకూడదు. దేవుని బిడ్డలను ఆలోచించండి. అందరూ దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రెండోసారి స్తోత్రం. నేను మిమ్మల్ని మాట్లాడుతాను, జాగ్రత్తగా ఉండండి పిల్లలు. మీ చెయ్యి మీరు ఎవరైనా ఎరగొట్టేసుకుంటారా చెప్పండి? మీ చెయ్యి మీరు ఎవరైనా ఎరగొట్టేసుకుంటారా? ఏమండి? ఎంత పిల్లలు ఏమంటే ఎకారం మనుషులైనా సరే పిల్లలు ఎరగొట్టుకుంటారా చెప్పండి? ఎరగొట్టుకోరండి. ఎందుకంటే పిల్లలు ఏమిటి అంత వీడి పిల్లలు దెబ్బ తగిలించుకుంటే ఎవరన్నా కొట్టేస్తారు. పిల్లలు ఏమిటి చాటుమాటు కొట్టేస్తారు. దాని ఎదురు వచ్చి కొడుతుంటే తిరిగి కొట్టేయడానికో ఏమిటి తప్పించుకోవడానికో చూస్తారు తప్ప దెబ్బ తింటారండి. తినరు అసలు. పిల్లలు అలాంటి వాళ్ళు పిల్లలు 4 పిల్లలు గాయపరుచుకుంటారండి. ఇకారం వాళ్ళు గాయపరుచుకుంటారు. నా కోసం దేవుడి పిల్లలు ఆలోచించి ఏమండి సార్ ఆలోచించండి. కోడలతో పిల్లలు అంత చెప్పిందట. సార్ కోపడ్డా కానీ పొయ్యి దగ్గర ఉన్న జాగ్రత్త కాలిపోతుంది అని చేశాను. అంటే నా చెయ్యి నా ఇష్టం అని చేసి పిల్లలు ఏం చేసిందండి? ఏమంటే ఆ పొయ్యిలో పెట్టింది చెయ్యి తీసుకెళ్ళి. చేతులు ఏం చేసిందండి? చూశాను. దేవుడి పిల్లలు అందరూ దేవుడికి ఇస్తారు. నిజంగా కొనుక్కుంది అలాగే ఇలా చెప్తాను. నేను అలాగే చేస్తాను, నేను ఇలాగే చేస్తాను. మళ్ళీ కాలంలో బాబోయ్ ఏమండి నేను అలా చేస్తాను, ఇలాగే వద్దన్న పని చేస్తారు కొంతమంది. దేవుని బిడ్డలను ఆలోచించి చేయొద్దన్న పని చేస్తుంటారు. కానీ పిల్లలు కానీ అలా ఉండకూడదండి. పిల్లలు మనం చేయకూడదన్న పని పిల్లలు మానివేసే వాళ్ళం కావాలి. అది ఆరోగ్యకరమైన పిల్లలేమిటి జీవితం. అది దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. 2 సార్లు స్తోత్రం. పిల్లలు దేవుని బిడ్డలను ఆలోచించేది. పిల్లలు 2 నెలల పిల్లరా, 2 నెలల పిల్లరా ఇంట్లో ఉండమని పిల్లలు ఏమండి వసూలు కట్టేసినట్టు కట్టేశారు. ఎవరు? గవర్నమెంట్. పిల్లలు ఏమండి లోపలే ఉంటారా, అలవాటు ఉంటుందేమో అని చేసి పిల్లలు దేవుడు వదిలితే ఏమండి వదిలితే దేవుని బిడ్డలను ఆలోచించేది. 1,00,000 కేసులు రావడానికి 1,00,000 కేసులు రావడానికి ఎన్ని రోజులు పెట్టిందండి? 120 రోజులు పెట్టిందండి. 1,00,000 కేసులు అవడానికి 120 రోజులు పెట్టి దేవుని బిడ్డలను ఆలోచన చేయండి. పిల్లల 1,00,000 కేసులు. ఇప్పుడు పిల్లలు 2 లక్షలది 6 లక్షల కేసులు. ఏమంటే అంటే 5 లక్షల కేసులు అవ్వడానికి గట్టిగానే వెళ్ళట్లేదు. దేవునికి స్తోత్రంగా. హల్లెలూయా. నెట్టట్లేదండి, నెరట్లేదండి. 5 లక్షల కేసులు అవ్వడానికి 5 లక్షల కేసులు పెరగడానికి నెలబట్టలేదండి. దేవుని బిడ్డలను ఆలోచించండి. కారణం ఏంటి? 2 నెలల పిల్లలు ఇంత దాస్తే ఇంకా ఏం చేస్తున్నారో చెప్పండి. జాగ్రత్తగా ఉంటున్నారా? ఏమంటే ఇంకా అతుక్కుపోతున్నారు. ఇంకా దేవుని బిడ్డలను ఆలోచించండి. ఇప్పుడు మర్చిపోతారు. మగాళ్ళు అలాగే ఉన్నారు, ఆడవాళ్ళు అలాగే. అయ్యా మగవాళ్ళు ఉన్నారు కదా అక్కడ అని చేసి పిల్లలు ఏమండి ఎన్నాళ్ళు ఆడవాళ్ళు పిల్లలు ఏం చేసేవాడు?
ఏదో మరొకటి దూరంగా పక్కా తప్పుకునేవారు. ఇప్పుడు అలాగేం లేదండి. అలా ఎలా గుద్దేస్తున్నారు, ఇలా గుద్దేస్తున్నారు. దేవుడు ఇట్లా రావచ్చు ఒకరికొకరు పుల్లేరేవండి అంట. అసలు ఏమి అస్సలు స్పర్శ అనేది తెలవకుండా ఇలాగైపోయింది మనుషులు. ఎలాగైపోయింది చెప్పండి, ఇలాగైపోయారు. అందుకే ఇలా పెరిగిపోతుంది. దేవుడు ఇట్లా ఆలోచించి ఈ కరోనా ఒక క్రమశిక్షణ తెప్పిస్తుందేమో అని అనుకుంటే పుల్లేరండి దేవుడు ఇట్లా ఆలోచన. దానిపైన జాగ్రత్త కానీ ఇలా మాత్రం పిల్లలండి క్రమంలోకి రావటం లేదండి. జాగ్రత్తగా ఆలోచించండి. అందరూ దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. రెండో స్థాయికి స్తోత్రం. అది మాత్రం కరెక్ట్గా పనిచేస్తుందండి. కానీ ఇలా మాత్రం ఏం చేయలేదు చెప్పండి. అస్సలు దేవుడి ఇట్లా ఆలోచించండి. ఎంత చెప్తున్నా కానీ నీ అర్థం నీకే. ఓ పిల్లరా, ఎంత నెత్తి నోరు బాధకు చెప్తున్నా కానీ దేవుడు ఇట్లా రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు కోపం వచ్చి ఇలాగే దావాలను వదిలేసాడట. ఇలాగే జట్టే గొడవపడదని చేసి వదిలేశాడు. ఎందుకంటే డాక్టర్లు కొట్టారట, పోలీసులు కొడుతున్నారట. అమ్మ ఇలా చేస్తుంటే అక్కడ మందిది ట్రీట్మెంట్ చేద్దాం చెప్ప. అందుకే పిల్లలండి అలా కరోనా ఉందని వెళ్ళినా కానీ పిల్లలండి అదే కరోనా పరిస్థితి ఇప్పుడు వదిలేస్తే మొత్తం ఆ పట్టణం ఏమైపోయిందంటే మొత్తం పుచ్చిపోయిందంటే 95% పట్టణంలోని ఏమంటే 90% కరోనా పిల్లలు వల్ల ఉన్నారట. నిజమే. ఎందుకు ఆ చెప్పినోడు వినిపించుకోకపోతే ఎవరికైనా మంచి వదిలేస్తే ఏమవుతుంది? మొత్తం పిల్లలు ఉన్న కాడికి పిల్లలు అనిపిస్తుంది. దేవుడు ఇట్లా ఆలోచించండి. అందరూ దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. గట్టిగా దేవుడికి స్తోత్రం. భయం 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 పిల్లల పరిస్థితి. పిల్లలండి ఆ రాష్ట్రం విడిచిపెట్టి వచ్చేయాలని చేసి అందరూ ప్రయత్నం చేస్తుంటే మహారాష్ట్రంలో ముందు దాన్ని పెట్టేస్తాడు. చూసే ఎంత వేసాడు, చూసాడు ఎంత వెలివేతకుని అయిపోయాడు, చూసాడు. దేవుడు ఎంత పైకి ఒక ఐజీ గారు తమిళనాడు ఒక ఐజీ గారు చచ్చిపోయాడు. ఐజీ అంటే పిల్లలు ఎంత ఉన్నత పరిస్థితి. ఇప్పుడు దేవుడు బిడ్డలు రావచ్చు. కన్న బిడ్డలు కూడా దగ్గరికి చూసుకోవడానికి ఒక్క చావు దేవుడు బిడ్డలు అందరూ దేవుడికి ఇస్తారు. దేవుని యొక్క కృప మనల్ని కాపాడు. అయితే పిల్లరా జాగ్రత్తలు పాటించడానికి నిత్యము ప్రయత్నం. యథేచ్ఛగా వదిలేయకూడదండి దేహాన్ని. దీన్ని కంట్రోల్లో పెట్టాలి. కరోనా కంట్రోల్లో పెడుతుందేమో అని చేశాను. దేవుడు బిడ్డల రాజు పోయిన వారం నేను చాలా సంతోషించాను. ఎవరికైనా వచ్చి చాలా చక్కగా కూర్చున్నాను. నేను చెప్పాల్సిన పని లేకుండా దేవుడు బిడ్డలను ఆలోచన నాకు అసలు ఇసుకు లేకుండా దేవుడు బిడ్డలను నాకు ఇబ్బంది లేకుండా ఎవరికాలు భలే కూర్చున్నారండి. నేను చూస్తే ఎంత బుద్ధి వచ్చిందో. ఈ పిల్లలండి ఉదయ ఆరాధన పిల్లలు ఇబ్బంది అవుతుంది, ఆరాధన పిల్లలండి ఇబ్బంది అవుతుంది. దేవుడు బిడ్డలను ఆలోచన చేయాలి. చక్కగా చూసుకుని దూరంగా కూర్చోవడానికి ప్రయత్నం చేయాలి. ఇంకా ఒకరి పక్కన ఒకరు కూర్చోబడుతున్నారు. దేవుడు బిడ్డలను ఆలోచన చేయాలి. అలా చేయడం చాలా జాగ్రత్త. ఎందుకంటే ఆ ప్రార్థనలోకి వెళ్ళిన వారికి పోయి ఈ కరోనా వ్యాపించింది అని ఒక్క మాట వచ్చిందంటే, ఒక్క సంఘం నుంచి వచ్చిందంటే అన్ని సంఘాలు ఆరాధన చేశారు. మనం ఏం చేసినాం? అప్పుడు మన పని ఏంటి? మనం చేసిన పని ఏంటండి? ఉన్న పనిని పాడు చేసిన వాళ్ళం. మన జ్ఞానంతో పిల్లలు వస్తారు, జాగ్రత్తగా వస్తారు. దేవుడి పిల్లలు ఆలోచించి ఏమొచ్చినా మామూలు విషయం కాదు. అందరినీ పాడు చేసేస్తారు. మన పిల్లలు ఆలోచించి ఆలోచించి పిల్లలు దేవుడి పిల్లరా వినండి. ఆ వాక్యం పిల్లరా అనేకమైన విషయాలు మనకి మాట్లాడటానికి సమయం లేదు. దేవుడి పిల్లలు ఆలోచించి మనం దేవుని సన్నిధిలో పిల్లరా అతి జాగ్రత్తతో ఉండాలి. దేవునికి స్తోత్రం కలిగి ఉండాలి. హల్లెలూయా. రెండో స్థాయికి స్తోత్రం చెప్దామండి. హల్లెలూయా. దేవుడు 16 వచ్చింది చదవండి. 3:16 చదవండి. సంగీతములతోను కీర్తనలతోను ఆత్మ సంబంధమైన పద్యములతోను ఒకరి ఒకడు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపాసహితముగా మీ హృదయముల్లో దేవుని గురించిన గానము చేయొచ్చు. సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. దేవునికి స్తోత్రం కలుగునగా. హల్లెలూయా. ఇంకా 17 మరియు మాట చేతనే కానీ క్రియ చేతనే కానీ మీరేమి చేస్తున్నాను ప్రభువైన యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు సమస్తమును ఆయన ప్రేరణ చేయుడి. దేవునికి స్తోత్రం. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. 2 స్థలాలకి స్తోత్రం. ఇక్కడ చెప్పబడుతున్న మాట సంగీతములతోను కీర్తనలతోను ఆత్మ సంబంధమైన పద్యములతోను ఒకరినొకడు బోధించుచు
బుద్ధి చెప్పుచు కృపాసహితముగా మీ హృదయములలో దేవుని గురించి కారణం చేయొచ్చు సమస్త విధమైన జ్ఞానంతో కూడా క్రీస్తు వాక్యం మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. రెండు స్థాయికి సంగీతములతోనూ ఏమండి కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఎంతోటండి ఆత్మ సంబంధమైన కీర్తన ఆత్మ సంబంధమైన పద్యములు. ఓ పిల్లల సంగీతముతో పిల్లల దేవుడు నా చప్పట్లు కొరచు పిల్లలు ఏమండి వినా ఆలోచించి ఇలా దేవుడిని మనం పిల్లలు స్తుతించాలి. పిల్లలు బంధువులను అలాగా ఆరాధిస్తూ ఆయన సన్నిధిలో మనం ఎలా ఉండాలండి? ఇప్పుడు ఒకరికొకరు బోధించుకోవాలి, ఒకరికొకరు బుద్ధి చెప్పుకోవాలి. దేవుని బిడ్డలను ఆలోచన చేయండి. ఏమి చేసినా దేవుని బిడ్డలను ఆలోచన చేయండి. ప్రభువునకు చేర్చున్నా ఎవరైనా చేస్తున్నామండి? ప్రభువునకు అంటే ప్రభు కోసం సిద్ధపరుస్తున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రెండు స్థానాలకి స్తోత్రం. గడిగా దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలను ఆలోచన చేయండి. ఎవరి కోసం చేయాలి చెప్పండి? ప్రభువు కోసం. ఎవరి కోసం అండి? ప్రభు కోసం అని అంటే దేవుని బిడ్డలను ఆలోచించండి. ఆయన కోసం సిద్ధపరచడం అన్నమాట. స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. రెండు స్థానాలకి స్తోత్రం. ఆ పరలోక రాజ్యంలోనికి చేరుకునే విధంగా ఎక్కడికండి? ఆ పరలోక రాజ్యంలోనికి చేరుకునే విధంగా దేవుని బిడ్డ ఆ నిత్యత్వంలోనికి చేరుకునే విధంగా ఓ పిల్లలు మనం సిద్ధపరచు. అది ప్రభువునకు చేయొచ్చున. అంతేగాని ఓ పిల్లలు పాడైపోతున్న విధంగా దాంతో పోయే విధంగా అప్పుడు మనం ఏ మాట ఎవరికి కూడా చెప్పేవారు, ఎవరిని కూడా ప్రోత్సహించేవారు కాదు. అతి జాగ్రత్తగా ఉండాలి. దేవుని సంగమా దేవుని బిడ్డలను ఆలోచించే సాత్వికతోనూ పిల్లల వినయంతోనూ దయాళుత్వంతోనూ దేవుని సన్నిధిలో పిల్లరా మనం ఎదగాలి. దేవుని బిడ్డలను ఆలోచించండి. అందరూ దేవునికి స్తోత్రంగా పిల్లలు ఏమండి పాపంతో ఒకలాగా కోపంతో ఒకలాగా పిల్లలు ఉండకూడదండి. ఏది ఏమైనా కానీ ఇవే మన ఎందుకు కనపడాలి. ఎవరు చెప్పండి? ఇవే మన ఎందుకు కనపడాలి. పిల్లరా కాగా దేవుని చేత పంచబడిన వారు పరిశుద్ధులకు పిల్లరా పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్టుగా మీరు జాలి గల మనసును దయాళుత్వమును వినయమును సాత్వికమును దీర్ఘశాంతమును దేవుని బిడ్డలారా ఇవే 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 మీ ఎందుకు కనపడాలి. ఇవే మీ ఎందుకు కనపడాలి. ఈ క్రియలే ఆత్మ సంబంధమైన పిల్లల క్రియలే శరీర సంబంధమైన పిల్లరా విధంగా మనం కూడా ఆత్మ సంబంధులుగా మనం ఉంటాం. దేవునికి స్తోత్రం. ఇంకా రైవాడు ఉంది పైన ఉన్న వాటిని ఎవరికన్నా కానీ భూ సంబంధమైన వాటి అది మాత్రం కూడా అది దేని ఏందండి? ఓ దేవుని బిడ్డలను ఆలోచన చేయండి పిల్లరా. అంతేకాదు మనం ఇంకా ఉండాల్సిన పిల్లరా ఏమండి? ఓ పిల్లరా 4వ అధ్యాయం 2వ వచనం చదవండి. ప్రార్థన యందు నిలకడగా ఉండి కృతజ్ఞత గల వారై దాని యందు మెలకువగా ఉండుడి మరియు చాలా అనంతరం దేవునికి స్తోత్రం చెబుతాం. ప్రార్థన యందు నిలకడగా ఉండి కృతజ్ఞత గల వారై దాని యందు మెలకువగా ఉండి దేని యందు? ప్రార్థన యందు. దేవునికి స్తోత్రం కలుగునుగా. దేని యందండి? ప్రార్థన యందు. పిల్లలు ఆలోచన చేయండి. ప్రార్థన యందు నిలకడ. ప్రార్థన అంటే ఏంటి చెప్పండి? దేవునితో మాట్లాడటం. ఏం చేయమండి? మనం ఎవరితో మాట్లాడాలి? దేవుడితో మాట్లాడాలి, మనుషులతో కాదండి. ఇక్కడ దేవుడు వీళ్ళని ఆలోచన చేయండి. దేవుడితో మాట్లాడుతుంటే దేవుడు నీతో మాట్లాడతాడు. దేవుడు నీతో మాట్లాడితే పిల్లలు జరగబోయేవి పిల్లలన్నీ కూడా పిల్లలు మీకు తెలియపరచబడతా ఉంటాయి. దేవుడు అన్ని చెప్తుంటాడు, ఉపద్రవాల నుంచి తప్పిస్తాడు. ఈ వాక్యం చెప్పేది ఈ ఆరాధన అంతా ఎందుకంటే దేవుడితో మనం సమాధానపరచడానికి అంతే. దేనికంటే తెలుసా అండి? మీరు ఇక్కడ కానుకలు తీసుకొచ్చి ఇక్కడ ఎన్ని చేసి దేనికంటే మిమ్మల్ని దేవుడితో సమాధానపరచడానికి. మీరు కానుకలు తీసుకొచ్చి మీరు ఆరాధనకు వచ్చి మీరు ఉపవాసాలు ఇన్ని చేసి ఎంత చేసి పిల్లలు ఏమంటే దేవుని బిడ్డలు ఇప్పుడు ఇంటి దగ్గర మీరు ఉంటే మిమ్మల్ని ఎవరైనా తిడతారా చెప్పండి? ఇంటి దగ్గర మీరు ఉంటే పిల్లలు ఏమన్నా తిడతారా? మీకు తిన్నాదా ఇక్కడికి వచ్చారో చెప్పండి. ఎందుకంటే ఇది ఇంటి దగ్గర ఉంటే నీకు తిన్నా జరగడం, అక్కడికి వెళ్తే కాసేపు అల్లు చెప్పమంటాడు, కాసేపు లేకమంటాడు, కాసేపు కూర్చోమంటాడు. ఇలా ఎక్సర్సైజ్ చేస్తే తిన్నా జరిగిపోద్ది. అందుకే వస్తాను అన్న వాళ్ళు ఎవరు ఉన్నారు చెప్పండి. ఎవరండి ఎలా ఉన్నా బిర్యానీ గారు పక్కన 8 గంటలకు వచ్చేసేవారు 50 సెక్షన్ మార్చారే. అలా మార్చుకోండి. ఒక టైం పెట్టుకున్నాక అదే టైం రావాలి. ఎవరు సెక్షన్లు మార్చొద్దు. క్రమశిక్షణ ఉండాలి. ఎందుకంటే అలా ఉంటే మన మనస్సాక్షి పాడైపోతుంది. ఏమండి ఎక్కడ వాళ్ళు అక్కడే ఉండాలి. అందరం దేవుడికి స్తోత్రం చెప్తారు. 2వ స్థాయికి స్తోత్రం. హల్లెలూయా. గట్టిగా దేవుడికి స్తోత్రం. నేను చెప్తామండి మీ కార్యక్రమాలు చెప్తాం. మీరు అలాగే మీరు చక్కగా పిల్లలు ఫాలో అవ్వండి. ఏమండి జాగ్రత్తగా మాట్లాడండి. అందరం దేవుడికి స్తోత్రం చెబుతాము. గట్టిగా దేవుడికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. పిల్లలండి ఎవరో కూడా పిల్లలండి ఏ టైంలో వచ్చారో ఆ టైంలోనే పిల్లలు రావాలి. టైం అస్సలు మార్చొద్దండి.
ఏమంటే అలా ఉండండి. ఎందుకంటే అలా మారడం వల్ల మీ మనస్సాక్షి దెబ్బతినేది, మీలో అవిధేయత వెళ్ళిపోతే భక్తిహీనత వచ్చేస్తుంది. అలా ఉండదు. కానీ ఒకే క్రమంలో వెళ్ళారనుకోండి, మీలో పిల్లల ఇమ్యూనిటీ పవర్ పిల్లలు పెరుగుతూ ఉంటుంది, అంటే మీలో బలం పెరుగుతూ ఉంటుంది. తన పిల్లల ఏ బలహీనతను జయించగలుగుతూ ఉంటారు. కాబట్టి ఇవి అవన్నీ కూడా మనసులో పెట్టుకుని సమస్త క్రమశిక్షణ జాగ్రత్తగా పాటించాలి. దేవుని బిడ్డలను ఆలోచించి మనం ఎందులో ఉండాలి? ప్రార్థనలో నిలకడగా ఉండాలి. దేవుని బిడ్డలను ఆలోచించండి. ఈ యొక్క పిల్లలేండి దీర్ఘశాంతం, ఈ దయాలు, సాత్వికం ఎన్ని దేనికంటే దేవుడితో మనం సమాధానం కలిగి ఉండడానికి అండి. దేనికండి? దేవుడితో మనం సమాధానం పిల్లలేండి ఆయనతో మనం కలిసి ఉండడానికి. మన మనుషులతో మనం సమాధానం మనుషులు ప్రేమించాల్సింది ఎందుకంటే ఆయనతో కలిసి. దేవుని బిడ్డలను ఆలోచించండి. ఏమండి దేవుణ్ణి ప్రేమించిన అని చెప్పి తన సహోదరుని ద్వేషించేవాడు అబద్ధికుడు, వాడిలో సత్యము లేదు అని అక్కడ చెప్తాడు. ఏమండి ఎంత వాస్తవికమైన విషయం అంటే పిల్లరా ఎదుటి వాళ్ళని పిల్లరా బాధపరిచే మాట అంటున్నామండి. ఎదుటి వాళ్ళని పిల్లరేమండి ఓ పిల్లరా ఉప్పు వేసిన సంభాషణ లేకుండా పిల్లలండి కారం పిల్లలు కారం కారంగా ఉందని చెప్పి పరిస్థితి కారణం పిల్లలు దేవుడితో నీకు తగిన సమాధానం లేదు. దేవుడితో తగిన సమాధానం ఎలా వస్తుంది? దేవుడితో ఆయన పోలికగా పుట్టిన వాళ్ళని ద్వేషిస్తే ఆయన ద్వేషించినట్టు లేఖన చెప్తా ఉంది. కాబట్టి దేవుని సంగమా దేవుడు పిల్లరా ఏ ఒక్క పిల్లరా ఓ పిల్లరా నీ ముందు ఆయన సన్నిధికి వచ్చాము, ఏ ఒక్క నిబంధన ఆఖరి వరకు ఎలా ఉంటాను, అంచె వరకు నమ్మకంగా ఉంటామని నిబంధన చేశామా లేదా చెప్పండి. మరి దాన్ని మనం ఎల్లప్పుడు కూడా కాపాడుకుంటూ జాగ్రత్తగా సాగాలి. అంచె వరకు నిలకడగా ఉండాలి. ప్రార్థన జీవితంలో ఎక్కడా కూడా మనం తక్కువ అవ్వకూడదు. ఎప్పుడు కూడా ప్రార్థనా జీవితం దేవుని బిడ్డలను ఆలోచించే ఆదివారం ఒక్కరోజు పిల్లలు వచ్చేసి వెళ్ళిపోవడం కదా, లేదంటే శనివారం పిల్లలు ఒక్కరోజు వచ్చేసి వెళ్ళిపోవడం, ఈ మధ్యలో పిల్లలు ఏదో ఒక్కరోజు వచ్చి ఇప్పుడు దేవుని సన్నిధిలో కలిసి ప్రార్థన చేసుకెళ్ళాలి. ఏమంటే ఆ సన్నిధి ప్రార్థన ఉండాలి, ఇంట్లోని ప్రార్థన ఉండాలి. ఇళ్లలో ఆరాధన జరుగుతున్నాయండి, ప్రార్థన చేసి కుటుంబ ఆరాధన జరుగుతున్నాయండి. మా ఇంట్లో కుటుంబ ఆరాధన ప్రతిరోజు సాయంకాలం చేసుకుంటాం అన్న వాళ్ళందరూ కూడా చేతులు ఎత్తండి. ఇంట్లో మేము కుటుంబం ప్రార్థన చేసుకుంటాం. దేవుని బిడ్డలను ఆలోచించండి. ఎవరున్నా ఎవరు లేకపోయినా ఏం చేయాలి చెప్పండి, అందరూ కూడా కుటుంబ ప్రార్థన చేసుకోవాలి. దేవుని బిడ్డలను ఇగో లేఖనంలో భక్తులు చెప్తున్నాడు చూడండి. మేము ఏం చేస్తామంటే జాగ్రత్త ఓ పాట పాడుకుంటామని ఒక్క పాట పాడతాం, ఒక అధ్యాయం చదువుకుంటాం. ఉన్న వాళ్ళందరూ 2 డేస్ 3 డేస్ వచ్చిన చొప్పున ఎన్నో అన్ని వచ్చినా సమానంగా తీసుకుని వస్తున్నాం. ఆ తర్వాత అందరం కూడా చిన్న ప్రార్థన చేస్తాం. అంతే ఒక్కరున్నా కానీ చేసుకోవచ్చు ప్రార్థన. ఏమంటే ఒకవేళ పిల్లలు ఏమంటే ఒకవేళ మీ ఇంట్లో అలా ప్రార్థన ఏకీవించిన వాళ్ళు ఉంటే మీరు చదువు లేదనుకోండి, లేఖనం ఏం చెప్తాం చూడండి 4:16 చదవండి. కొలసే 4:16 ఈ పత్రిక మీరు చదివించుకున్న తర్వాత చాలా దేవునికి స్తోత్రం కలుగుగా. మీకు చదువు రాకపోతే ఇతరుల చేత నేను ఇంట్లో చేత చదివించుకోను. మా అమ్మగారు నన్ను పిల్లలేండి అప్పుడప్పుడు పిల్లలు బైబిల్ తీసి చదవమనేవారు. నేను చదివి ఏమంటే నేను చదవకముందు మా అన్నయ్య చేత చదివించుకునేవారు. మా అమ్మగారు చదవటం రాదు కానీ పిల్లలు చదివించుకున్నాను. ఏమంటే మీకు చదవటం రాదు, ఇంట్లో ఎవరు చదివి వాళ్ళు ఎవరు లేదా పిల్లలేండి పిల్లలు వాళ్ళ చేత నాన్న వచ్చి చదువు కాస్త ఈ యొక్క అధ్యాయం చదివించుకుంటాను. అలా వాళ్ళు చదువుతుంటే దేవుడు వారిని దర్శిస్తాడు. వారికి మంచిది, మీకు మంచిది, అన్ని విధాల అసలు ఆయనకు చేయించున్న అనగా ఆయనకు లోబడే విధంగా పిల్లలు మనం పనిచేయాలి. దేవునికి స్తోత్రం కానీ ఆ పరలోక రాజ్యం చేరుకునే విధంగా మనం అలా ఉన్నామా? దేవుని బిడ్డ ఏ ఒక్క తెగులు మన గుడారం సమీపించదు. స్తోత్రం చెప్తామా? హల్లెలూయా. ఏ తెగులు మన గుడారం సమీపించదు. నీ కుడి ప్రక్క 1000 మంది, ఎడమ ప్రక్క 10,000 మంది కూలిపోయినా ఏ అపాయం రాదు. దేవుని బిడ్డ కాబట్టి ఆయన సన్నిధిలో మనం అందరం కూడా ఎల్లప్పుడూ కూడా ప్రార్థనా జీవితం కలిగి, పట్టుదల కలిగి, ప్రాంతంలో నిలకడగలిగి దేవుని బిడ్డలను ఆలోచన చేయండి. జాలిగల మనసు, దయాలత్వం, వినయం, సాత్వికం, దీర్ఘశాంతం కలిగి దేవుని బిడ్డ ఉప్పు వేసిన సంభాషణలతో దేవుని బిడ్డలను ఆలోచన చేయండి. పిల్లలారా శ్రేష్టమైన ఉన్నతమైన జీవితం జీవించడానికి నిత్యము కూడా మనం ఏం చేయాలి చెప్పండి, ప్రయత్నం చేస్తున్నాను. అంటే రీతిగా కోసం సాగిపోదాం. దేవుడి వాక్యం దీవించును గాక. ఆమె ఇక్కడ వస్తుండి ప్రార్థన చేసుకుందాం.
అందరూ కూడా కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. అందరూ దేవునికి స్తోత్రం చేద్దాం. ప్రభు మన